ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. ఐజయా 19:25. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తులారా, నా చేతుల పని అయిన అషూరులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. Whom the Lord of hosts shall bless, saying, Blessed be Egypt, my people, and Assyria, the work of my hands, and Israel, mine inheritance. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు, లేకపోతే ఈ యొక్క క్రిస్టియన్స్కే దేవుడు, ఎట్లాగా అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో చక్కని మాట ఉంది. ఆయన అందరికీ ప్రభు, అందరూ కూడా ఆయన సృష్టే, ఏ భేదం లేదు, అందరినీ కూడా ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, మన తలంపులు కొన్నిసార్లు దేవుడు వారినే ప్రేమిస్తాడు, వీరినే ప్రేమిస్తాడు అనుకుంటాం. లేదండి, ఆయన ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది. అయితే మన యొక్క హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిగి ఉంటామో, ఆయన ప్రేమను గుర్తించి ఆయన మాట వింటామో, లోబడతాం. తద్వారా ఈ గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా ఇస్తారండి. నా ప్రియ, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదము ఏమిటి? ఆశీర్వాదము దేవుని ప్రేమను రుచి చూడటమే గొప్ప ఆశీర్వాదం. రక్షణ కృపను పొందుకోవడం గొప్ప ఆశీర్వాదము. దేవునితో సహవాసం చేయడం గొప్ప ఆశీర్వాదము. ఇలాంటి స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే పరలోకపు ఆనందము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం కలిగి ఉంటాం. ఇలాంటి కృపను దేవుడు మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు అందరికీ ప్రభువు, అందరినీ ప్రేమించేవాడై ఉన్నారు. అందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించేవారే ఉన్నారు. అయితే ఎప్పుడైతే మీ మాట వింటామో, విశ్వాసం కలిగి ఉంటామో, ఈ ఆశీర్వాదం మేము చూస్తాం ప్రభువా. ప్రేమ, సంతోషము, సమాధానం మేము కలిగి ఉంటాం. ఇలాంటి కృపతో ప్రతి కుటుంబాన్ని నింపమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీట్ల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాల నుంచి, పాపం నుంచి మమ్మల్ని తప్పించమని యేసయ్య మీ యొక్క ఉన్నతమైనటువంటి శిలువ ప్రాణం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we read in Isaiah chapter 19 and verse 25, the Lord Almighty will bless them. This verse is powerful declaration of God's sovereignty and inclusive plan of salvation. Egypt, Assyria, and Israel were historically enemies, filled with conflict and hostility. Yet God promises a future where even former adversaries are united under His blessings. Amen.